జరుగుతున్నది, ఉపాధ్యాయ పనితనం భలేగున్నది. టిఎల్ఎం మేళా జరుగుతున్నది, ఉపాధ్యాయ పనితనం భలేగున్నది. సులభమైన రీతిలో పాఠాలు చెప్పుటకై వినూత్నమైన టిఎల్ఎం ఉపకారిగనున్నది. టిఎల్ఎం మేళా జరుగుతున్నది, ఉపాధ్యాయ పనితనం భలేగున్నది. అట్టలతో చెక్కలతో అందమైన రీతిలో మట్టితోటి గుడ్డతోటి మనసులకు నచ్చేటి అట్టలతో మేళా జరుగుతున్నది, ఉపాధ్యాయ పనితనం భలేగున్నది. వెరీ హ్యాపీ టు organize this mandal level TLM Mela at EPS Paladu. It's a privilege to our school to organize this event, great event. So on this occasion, I would like to invite our Honorable Esteemed Mandal Education Officer T. Gopalareddy Sir Garu to come to Andaya. Sir Kamalareddy Sir, our respectable Headmaster Kamalareddy Sir, and also I would like to invite her Honorable Campus Headmaster P. Venkatesan Garu. Please welcome to the dais. And I would like to invite T. Satyanarayana Garu, JHM Vijayapura. Please welcome sir. Sanjay Rani Garu, JHM Kotichedu. Please come to the dais. And I would like to invite Damodar Garu, JHM Patimatla, and respected Jangachari Sir, JHM Dattapagudam. I would like to invite RPSers P. Sudhakar, PS Indranagar, and RP Sri P. Raman Garu, PS Kondagadpa, and Sri Veeresham, PS Gacharam, and Narsaya Garu. So once again, I would like to Praveen Kumar, Patimatla, and I would like to convey my happiness to our MU Garu to provide this opportunity to our school at this platform. I'm requesting HM Kamalakar Sir to continue this program. మండల్ లెవెల్ టిఎల్ఎం మేళా మా ప్రాథమికోన్నత పాఠశాల పాలనలో ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఈ అవకాశాన్ని మాకు ఇచ్చి మా పాఠశాల యొక్క ప్రతిభను అందరికీ చాటి చెప్పడానికి మాకు మంచి సదవకాశాన్ని కల్పించినటువంటి మండల విద్యాశాఖ అధికారి గారికి, అలాగే కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుల గారికి, మిగతా కేసీఆర్ ప్రధానోపాధ్యాయులకు, ఆర్పీ మిత్రులకు, ప్రధానోపాధ్యాయులకు, ఎల్ఎస్ఎల్ ప్రధానోపాధ్యాయులకు, సోదర ఉపాధ్యాయ సోదరిమణులందరికీ కూడా, విద్యార్థులకు, నాతోటి పాఠశాల సిబ్బందికి అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా నమస్సుమంజలు తెలియజేస్తూ ఉన్నాం. టిఎల్ఎం మేళా అంటే ఒక ఉన్నతమైనది, మన విద్యా ప్రమాణాలు సాధించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సాధనం టిఎల్ఎం. ఆ సాధనాన్ని సరిగే విద్యార్థులకు మంచి విద్య ఒలవడుతుందనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా టిఎల్ఎం మేళా ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రభుత్వ వారు నిర్ణయించారు. ఆ అవకాశాన్ని ప్రతి మండలం కూడా చేస్తూ ఉన్నప్పుడు ఆ మేళా మొత్తాన్ని కూడా మా పాఠశాలలో నిర్వహించడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి మండల స్థాయి బృందానికి మొత్తానికి కూడా ప్రత్యేకంగా మా పాఠశాలకు మరొకసారి పూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ టిఎల్ఎం మేళా ఎలా ఉంటుంది, దాని యొక్క ఉద్దేశాలు ఏంటి, ఎలాంటి టిఎల్ఎం మేళా తయారు చేయాలి, టిఎల్ఎం మేళా తయారు చేయడం వల్ల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వృత్యంతరంగా కానీ లేకపోతే విద్యాపరంగా కానీ ఎలాంటి ఉపయోగం ఉంటుందనే విషయాలు మొత్తం చెప్పడానికి మనకు ఆర్పీ మిత్రులు ఉన్నారు. వాళ్ళు మనకి ఎన్నోసార్లు ట్రైనింగ్ గణితంలో చిక్కులను సులువుగా ఛేదింపగా, చతుర్విధ ప్రక్రియలను ఆటలతో నేర్పింపగా, విలువలతో కూడిన సాంప్రదాయ సంస్కృతిని ఆటలతో పాటలతో కనుల ముందు చూపిస్తూ ప్రధానోపాధ్యాయులు గారిని వారి యొక్క సందేశాన్ని వరుసగా కోరుతూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఎల్ఎం మోత్కూరు మండల స్థాయికి విచ్చేసినటువంటి మన మండల విద్యాధికారి
గోపాల్ సార్, మన స్థానిక యూపీఎస్ ప్రధానోపాధ్యాయులు కమలాకర్ రెడ్డి గారు మరియు ఏఏపీసీ చైర్మన్ ఎంపీయూపీఎస్ పాలాడు గారు, నాతోటి గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు మరియు ఎల్ఎఫ్ఎల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ప్రాథమిక స్థాయిలో ప్రతి ఉపాధ్యాయుడు ఖచ్చితంగా టీఎల్ఎం ఉపయోగిస్తేనే ఆ విద్యార్థికి దాని సారాంశం ఏదో అర్థమవుతుంది, పాఠం సారాంశం ఏదో అర్థమవుతుంది. ఎందుకంటే పిల్లలకు చదవడం కంటే చూస్తేనే బాగా అర్థమవుతుంది, చిన్న స్థాయి పిల్లలు కాబట్టి టీఎల్ఎం మేళ అనేది ప్రతి ప్రాథమిక స్థాయి వాళ్ళకైనా సరే హై స్కూల్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. కానీ ప్రస్తుతంగా యూపీఎస్ లెవెల్ ఉంది కాబట్టి ప్రతి ఉపాధ్యాయునికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరు ఈ టీఎల్ఎం మేళ ఎలా ఉంటుంది అనేది విధి విధానాలు మనందరికీ తెలుసు. సరే, దాని ప్రకారం జడ్జ్మెంట్ కూడా మన ఇక్కడ ఉన్నటువంటి గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు జడ్జ్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో కొన్ని 10 ఎగ్జిబిట్స్ మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సరే, అది దాని ప్రాసెస్ అది జరుగుతూనే ఉంది. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు మేళాలో పాల్గొని మీరు సరే దాన్ని ఎగ్జిబిట్ సెలెక్ట్ అయినా కాకుండా ఈ మేళాలో ఉన్న ప్రతి దాన్ని మీరు బాగా అబ్జర్వ్ చేసి దీని సారాంశం ఖచ్చితంగా మీ పాఠశాలలో వినియోగించుకొని పిల్లల అభ్యాస సామర్థ్యానికి తోడ్పడతారు అనుకుంటూ ముగిస్తున్నాయి. మీరు చేసినటువంటి భావన బాగా విద్యార్థి ఈ టీఎల్ఎం ద్వారా చేస్తే ఆ విద్యార్థి జీవిత కాలంలో కూడా ఆ భావన మర్చిపోకుండా ఉండడం కోసం టీఎల్ఎంను వాడతాం. ఈ టీఎల్ఎం అనేది టీచర్కు ఒక మంచి వెసులుబాటు. అందరికీ కూడా అన్ని విషయాలు ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఉన్నటువంటి 30 మంది విద్యార్థులకు ఒకేసారి మనం ఒక భావన అందించినప్పుడు కొందరు విద్యార్థులు వెంటనే అందుకోవడం జరుగుతుంది, ఇంకా కొందరు విద్యార్థులు కొంచెం లేటుగా స్పందించే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి వారి కోసం ఈ టీఎల్ఎంను బాగా వినియోగించుకొని మన 45 మినిట్స్ ఏదైతే ఉందో 45 మినిట్స్ బోధనలో ఈ టీఎల్ఎంను ఉపయోగిస్తూ ఆకాశవంతంగా అర్థవంతమైన టీఎల్ఎంను ఉపయోగిస్తూ మనం బోధన చేస్తే విద్యార్థుల్లో ఏదైతే మనం సాధించాల్సుకున్నామో లెర్నింగ్ అవుట్కమ్స్ అవన్నీ కూడా సాధించే ఈజీ సాధనం, ఉపాధ్యాయుడికి ఒక సులువైన సాధనంగా ఈ టీఎల్ఎంను వాడుకుంటూ పెద్దలు మాజీ మండల విద్యాధికారి గారు శ్రీ బి యాదరెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి పాఠశాల నుంచి 4 సబ్జెక్టులకు సంబంధించి 4 టీఎల్ఎంలు తీసుకురావాలని చెప్పినాం. మీరు ఎక్కువ టీఎల్ఎంలు తెచ్చినప్పటికీ రిజిస్ట్రేషన్ ఏదైతే మీరు కాంపిటీషన్లో ఉండదలుచుకుందో దానికి మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ అనేది కాంపిటీషన్లో ఉన్నటువంటి టీఎల్ఎంకు రైటప్ రాయండి, ఆ టీఎల్ఎంకు రిజిస్ట్రేషన్ అనేది చేయండి. టీఎల్ఎంకు ఖచ్చితంగా టైటిల్తో పాటు ఆ టీఎల్ఎం ఏ లెర్నింగ్ అవుట్కమ్స్ కోసం ఉద్దేశించబడిందో ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా మీకు ఖచ్చితంగా తెలుగు గారు జ్యూరీని ఏర్పాటు చేశారు. ఆ జ్యూరీలో ఒక గెజిటెడ్ మాస్టర్, ఒక ఆర్పీతో కూడిన జ్యూరీ వస్తుంది. 4 సబ్జెక్టులకు 4 పారామీటర్స్ ఉన్నాయి. ఆ టీఎల్ఎంస్ కు మార్క్స్ కేటాయించడం జరిగింది. మార్క్స్ ముఖ్యంగా మీరు వాడిన సామాగ్రి, ఆ తర్వాత ప్రదర్శన ఏ విధంగా తయారు చేసారు, వాడిన సామాగ్రి మరియు దాన్ని తయారు చేసిన విధానం ఒకటి ఉంటుంది. తర్వాత క్రియేటివిటీ అండ్ ఇన్నోవేషన్, సృజనాత్మకత మరియు ఆ ఆవిష్కరణ అనేది ఉంటుంది. దాంట్లో ఏ మేరకు క్రియేటివిటీ ఉంది, పిల్లల్లో ఎంత క్రియేటివిటీని పెంపొందిస్తుంది, అదేవిధంగా మీలో ఎంత క్రియేటివిటీ ఉంది ఆ టీఎల్ఎం చేయడంలో అనేది తెలిసిపోతుంది. ఆ తర్వాత మీరు ప్రదర్శన, దాన్ని ఏ విధంగా ప్రజెంటేషన్ చేస్తున్నారు అనేది జ్యూరీకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఆ తర్వాత మీరు ఏ లెర్నింగ్ అవుట్కమ్ అయితే సాధించాలనుకున్నారో అది పిల్లల్లో ఏ మేరకు ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ మీరు తయారు చేసినటువంటి లెర్నింగ్ అవుట్కమ్ వస్తుందా రాదా అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని ప్రకారం జ్యూరీ వాళ్ళు మార్కులు కేటాయించుకోవడం. ఇంకొకటి మనం మొన్ననే అనుకున్నాం, మల్టిపుల్ యూజెస్ ఉండాలి. టీఎల్ఎం అనేది ఒకే భావనకు చెందిందిగా ఉండదు, ఒక టీఎల్ఎం ఒకే భావనగా ఉండకూడదు, బహుళ ప్రయోజనాలు ఉండాలి అని చెప్పినాం. అంటే అది ఒక భావనకే కాకుండా చతుర్విధ ప్రక్రియలకు భావనలు కావచ్చు, భాషాంశాలకు సంబంధించిన భావనలు కావచ్చు, లేదా సబ్జెక్టుతో సంబంధించిన 2-3 సబ్జెక్టులకు కలిపి ఉండొచ్చు. ఇట్లా 4 రకాలుగా ఉండేట బహుళ ప్రయోజనాలు ఉండేటట్టుగా మీరు టీఎల్ఎం తయారు చేయాలన్నాం. కాబట్టి వాటి ఆధారంగానే మీకు మార్క్స్ అనేవి కేటాయించి స్కోరు టోటల్ 50 మార్క్స్కు మనకు తీసుకుంటారు. ఆ 50 మార్క్స్లో టాప్ వచ్చిన వాళ్ళను జిల్లాకు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సుధాకర్ గారు చాలా చక్కగా వివరించారు. టీఎల్ఎం అంటే అది ప్రైజ్ కోసం కాదు, అది మన విద్యార్థి యొక్క ప్రతిభను వెలుగులోకి తీసుకోవడం కోసం ఉపయోగించే ఒక సాధనం అని చెప్పారు.
మరి అలాంటి ప్రయత్నమే మన ఉపాధ్యాయులు చేశారని చెప్పి మనందరం కూడా నమ్ముతూ ఉన్నాం. ఆ ప్రదర్శన ఇప్పుడు చేయబోతూ ఉన్నారు. మీ అందరికీ కూడా మరొకసారి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ మన ఈనాటి కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి మన మాజీ మండల విద్యాశాఖ అధికారి గారు శ్రీ యాదిరెడ్డి గారిని వారి యొక్క మాటలు సందేశించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు పాలడుగు పాఠశాలలో జరుగుతున్నటువంటి టీఎంఎం కార్యక్రమానికి వివిధ పాఠశాల నుంచి ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు, అట్లాగే స్టేజ్ మీద ఉన్నటువంటి సభాధ్యక్షుడు, మండల విద్యాధికారి, మిగతా మిత్రులందరికీ నమస్కారాలు. ఇది జనరల్గా మన వృత్తిలో ఒక భాగమే. అటువంటిది ఇప్పుడు మన సుధాకర్ చెప్పినటువంటి విషయాలను గమనిస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమైన దాన్ని ఇక్కడ నేను నిర్వహించడం జరుగుతుంది అనేది తెలియడం జరుగుతుంది. అది మనం తరగతి గదిలో కానీ విద్యార్థుల ముందు కానీ ప్రదర్శించినట్లయితే వాళ్ళకి ఎంతో మేలు జరిగి భవిష్యత్తులో వాళ్ళు ఎంతో మహోన్నత దృష్టికు చేరగలుగుతారని అనుకుంటున్నా. అయితే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులంతా మంచి నిష్ణాతులే. ఈ వీటికి తోడు ఇప్పుడు ఈ టీఎంఎంను ప్రదర్శించినట్లయితే వారి విద్యార్థులకు ఇంకా బాగా చదువుకోవడానికి వీలవుతుంది. మీకు కూడా చాలా ఇది బోధించడానికి చాలా సులభంగా ఉంటుంది. వీటిని గమనించి ఈ కీళ్ళనికి వచ్చినటువంటి మిత్రులందరికీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన యాదిరెడ్డి గారు గతంలో మండల విద్యాశాఖ అధికారిగా చేసినప్పటికీ రిటైర్ అయినా కూడా ఈ పాఠశాలలో విద్యాభివృద్ధికి ఎనలేని సేవలు అందిస్తూ ఉన్నారు. వారి యొక్క సహకారంతో, వారి యొక్క సూచనలు సలహాలతోటి ఈ పాఠశాల అభివృద్ధి చేయడానికి మేము మా వంతుగా కృషి చేస్తూ ఉన్నాం. ఎప్పుడు పిలిచినా ఎంత అత్యవసరమైనటువంటి పని ఉన్నా తప్పకుండా పాఠశాల సమయం కేటాయిస్తూ పాఠశాల అభివృద్ధిలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నటువంటి శ్రీ యాదిరెడ్డి గారికి పాఠశాల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈనాటి మన ముఖ్య అతిథి మన మండల విద్యాశాఖ అధికారి గారు శ్రీ గోపాల్ రెడ్డి గారిని టీఎల్ఎం ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మండల టీఎల్ఎం కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి కమలాకర్ స్థానిక మాజీ మండల విద్యాధికారి యాదరెడ్డి గారు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ వెంకటేశ్వర్ గారు, ఏపీ చైర్మన్ గారు, మరియు కొత్తూరు హెడ్ మాస్టర్ గారు, మన కొత్తగూడ హెడ్ మాస్టర్ గారు, దుర్గాపుర హెడ్ మాస్టర్ గారు, మరియు వివిధ పాఠశాలలో వచ్చినటువంటి ఆర్పీలు మరియు మిగతా హెడ్ మాస్టర్ టీచర్స్ అందరికీ నమస్కరిస్తూ, మరి టీఎల్ఎం మేళా అనేది తప్పకుండా అవసరం. అంటే ఈ సృజనాత్మకతను బయటికి తీసి వెలిదీసి మరి విద్యార్థులకు ఒక దృశ్యాన్ని ప్రాక్టికల్గా చూపెట్టి చెప్పడం వల్ల చిన్నపిల్లలకు వాళ్ళకి బాగా గుర్తుండిపోతుంది. కాబట్టి ఈ బట్టి మెథడ్ కాకుండా ఈ టీఎల్ఎంను ఉపయోగించినట్లయితే మంచి కార్యక్రమం ఇది యాక్చువల్గా ఎంఆర్సీ వేసి ఇంత మంచి చేయకపోవడం అనిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ డెకరేషన్స్ ఇవన్నీ చూస్తున్నారు, ఏదో టెంట్ వేసి ఏదో క్యాజువలైజ్ చేసేయడం, కానీ ఇక్కడ అసలు ఫుల్ఫిల్ చేశారు కమలాకర్ సార్. ఎందుకంటే స్కూలు ఈ డెకరేషన్, ఈ వాతావరణం ఇదంతా కూడా ఇంత మంచిగా అయితే చేయకపోదు. నేనే చెప్తున్నా కదా, అక్కడ మోసుకొని కాబట్టి సార్కు అంటే ఎంఆర్సీ తరఫున మన తరఫున వారికి హృదయంగా ధన్యవాదాలు చెప్తూ, సమయం ఎక్కువైంది కాబట్టి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతూ ఓకే స్టార్ట్ చేయాల్సింది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వాళ్ళకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వాస్తవానికి మా పాఠశాల ఇలా అభివృద్ధి కావడానికి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పిఎంసీ అనేటువంటి పథకము చాలా చేయూతనిచ్చింది. ఆ పథకంలో మేము ఎంపిక కాబడ్డాక మేము వచ్చేటప్పటికి 2024 జూన్ 27వ తారీఖు వరకు ఈ పాఠశాల పరిస్థితి చూస్తే మా యాదగిరి సార్ ముందు అనకూడదు, కానీ ఒక భూస్బంగా లెక్క ఉండే అలాంటి దాన్ని పిఎంసీ తర్వాత యాదగిరి సార్ను తర్వాత కొంతమంది అయితే మీకు వచ్చింది కానీ ఎక్కడ పోయిందని అడిగితే మళ్ళీ గోపాల్ సార్ అడిగితే ఈ విధంగా ఉంది పరిస్థితి అని చెప్తే మీకు ఏమైనా డీవా తీసుకోవడం, సార్ నుంచి లెటర్ తీసుకోవడం, దాన్ని మళ్ళీ రీఓపెన్ చేయించడం, సెకండ్ ఫేజ్లో శాంక్షన్ చేయించుకోవడం అనేది త్వరగా జరిగిపోయింది.
డియాక్టివేట్ అయిపోయింది. అకౌంట్ ఓపెన్ చేస్తే డబ్బులు రావాల్సిందని అకౌంట్ ఓపెన్ చేయకుండా వదిలిపెడితే క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత గోపాలరెడ్డి సార్ని అడిగితే మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే తొందరగా అయిపోతుందని చెప్తే డిఓ ఆఫీస్ పంపిస్తే సార్ తొందరగా పోయి సార్ తీసుకొని పోయి అన్ని చేసేస్తే ఆ రోజు ఒక్క రోజులో మొత్తం చేసేస్తే మాకు శాంక్షన్ అయింది. సెకండ్ ఫేజ్ లో శాంక్షన్ అయింది. మరి మాకు సహకరించినటువంటి పెద్దలకు ప్రత్యేక ఈ బడిలా రావాలంటే పెద్దల యొక్క సహకారం ఉంది. వచ్చిన తర్వాత దాన్ని సరైనంగా వినియోగించుకోవడంలో మా ఉపాధ్యాయ బృందం మొత్తం కూడా చాలా చాకచక్యంగా పనిచేసి చాలా ఓపికతో పనిచేసి ఈ విధంగా తీర్చిదిద్దుకున్నాం. మా ప్రీ ప్రైమరీ పాఠశాలను ఒకసారి మీరు తర్వాత పరిశీలించండి, చాలా చక్కగా ఉంటుంది. అలాగే మా తరగతి గదులు కూడా మాకు చక్కగా ఉంటాయి. మరి ఇంత చక్కగా కలుస్తున్నటువంటి పాఠశాలను మండలంలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడు కూడా చూస్తే మాకు తృప్తి ఉంటుంది, బాగుంటుంది అంటే ఒక చిన్న స్వార్థంతో మేము మా దగ్గర పెట్టుకుంటామని అడిగాం. ఎంత ఖర్చు అయినా వెనకాలకుండా మేము పెట్టుకుంటామన్న కారణం ఏంటంటే మా ఉపాధ్యాయుల యొక్క సమిష్టి కృషి ఏ విధంగా ఉందని చాటుకోవడం కోసమే. మా ఉపాధ్యాయ బృందం మొత్తం 5 ఉన్నాం. నాతో పాటు వెంకటగిరి సార్, రాము సార్, విజయ మేడం, ప్రశాంత్ మేడం. ఎంత చక్కగా అంటే నువ్వు ఏది అనుకున్నా ఇలా అయిపోతుంది. అలా ఓం భూమ్ అన్నట్టుగా మంత్రం వేసినట్టుగా అంత చక్కగా నేను మాయల మంత్రికి కిందకి ఉంటారు కదా, అలా ఉంటారన్నమాట వాళ్ళు. నేను ఇలా అంటే వాళ్ళు అందుకు వచ్చేస్తారు. అంత చక్కగా ఎప్పుడు అంటే అప్పుడు ఏ విధంగా ఆ విధంగా టీఎల్ఎం అని కాదు, ఏ విషయమైన ఒక ప్రోగ్రామ్ చేస్తే చాలా చక్కగా చేస్తున్నారు. మరి మాకు ఇంత తోడ్పాటు ఇంత సహకారం అందించే మండల విద్యాశాఖ అధికారి గారికి, అలాగే గ్రామ పెద్దలకు, మా ఏపీ చైర్మన్ గారికి, అందరికీ కూడా మా గెస్ట్ హెడ్ మాస్టర్లకు, మా కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులకు, ఆర్టీ మిత్రులకు, ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి కృతజ్ఞతాబంధం తెలియజేసుకుంటూ మనం వచ్చిన అతిథులతో ఒక క్లాస్ రూమ్ ను రిబ్బన్ కట్ చేసి ఇనాగ్రేషన్ చేసి మీ క్లాస్ లోకి మీరు వెళ్ళిపోండి. రిబ్బన్ కట్ చేసేటప్పుడు లోపల ఉండాలి మీరందరూ. మేళ జరుగుతున్నది, ఉపాధ్యాయ పనితనం భలేగున్నది. మేళ జరుగుతున్నది, ఉపాధ్యాయ పనితనం భలేగున్నది. సులభమైన రీతిలో పాఠాలు చెప్పుటకై వినూత్నమైన టీఎల్ఎం ఉపకారిగనున్నది. మేళ జరుగుతున్నది, ఉపాధ్యాయ పనితనం భలేగున్నది. అట్టలతో చెక్కలతో అందమైన రీతిలో మట్టితోటి గుడ్డతోటి మనసులకు నచ్చేటి, అట్టలతో చెక్కలతో అందమైన రీతిలో మట్టితోటి గుడ్డతోటి మనసులకు నచ్చేటి పాఠాలను బోధించే సామగ్రిని సమకూర్చి అభ్యసన ఫలితాలను అవలీలగా సాధింపగా టీఎల్ఎం మేళ జరుగుతున్నది, ఉపాధ్యాయ పనితనం భలేగున్నది. అచ్చులు, హల్లులు, గుణితాలు, సరళమైన పదాలు తెలుగు భాష నేర్పించుటకై తీరొక సామగ్రి. అచ్చులు, హల్లులు, గుణితాలు, సరళమైన పదాలు తెలుగు భాష నేర్పించుటకై తీరొక సామగ్రి. ఆంగ్లమంటే భయము వీడి మనసు పెట్టి నేర్పుటకై ఉల్లాసపు బోధనలో ఉండు నట్టి బొమ్మలతో టీఎల్ఎం మేళ జరుగుతున్నది, ఉపాధ్యాయ పనితనం భలేగున్నది. గణితంలో చిక్కులను సులువుగా ఛేదింపగా, చతుర్విధ ప్రక్రియలను ఆటలతో నేర్పింపగా. గణితంలో చిక్కులను సులువుగా ఛేదింపగా, చతుర్విధ ప్రక్రియలను ఆటలతో నేర్పింపగా. విలువలతో కూడిన సాంప్రదాయ సంస్కృతిని ఆటలతో పాటలతో కనుల ముందు చూపిస్తూ టీఎల్ఎం మేళ జరుగుతున్నది, ఉపాధ్యాయ పనితనం భలేగున్నది. టీఎల్ఎం మేళ దయచేసి మన్నించండి. ఆ ఇద్దరు కూడా ఎవరు కూడా బాధపడదు, ఆ 11-12 స్థానాల వాళ్ళు. సో ఇప్పుడు టీఎల్ఎం మేళ ప్రారంభమైంది. ఈ ప్రారంభమైన టీఎల్ఎం మేళలో అందరూ కూడా మీ కేసులో ఉండి మన జూన్ టీం వాళ్ళు, జడ్జిలు, ఒక జెస్ఎడ్ మాస్టర్ గారు, వారితో పాటు ఒక ఆర్పీ గారు కలిసి ప్రతి దగ్గరికి అడుగుతారు. మీరు వాటిని పూర్తిగా వివరించి మంచి మార్కులు సాధించడానికి ప్రయత్నం చేయవలసిందని చెప్తూ ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ మై డియర్. చేసినటువంటి గెస్ట్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ దామోదర్ సార్ గారికి స్వాగతం, సుస్వాగతం.
చాలాసార్లు కూడా పరిశీలించి ఒక్కొక్క టీంలో ఒక ఇద్దరు, ఒక ఆర్పి, ఒక గైడ్ మాస్టర్, ముఖ్యంగా తెలుగు మేడం సంధ్యారాణి గారు, అదేవిధంగా మన రాములు సారు తెలుగు ఆర్పి సార్, మ్యాథ్స్ సత్యనారాయణ సారు, అదేవిధంగా నేను మ్యాథ్స్ ఆర్పిగా ఉన్నాను. అదేవిధంగా ఈవీఎస్కి వచ్చేసి మన సారు గంగాచార్య సారు, తర్వాత వీరేశం సారు ఇద్దరు ఉంటారు సార్. ఇంగ్లీష్కి వచ్చేసి మా దామోదర్ సారు, ప్రవీణ్ సారు, ఇంగ్లీష్కు వీళ్ళు టీమ్ సార్, టీమ్ సార్. వాటర్ తాగండి సార్. లోకల్ ఫీలింగ్ తాగండి సార్, మంచి సార్, మంచి సార్, తాగండి. అది సార్ మంచి ప్యూరిఫై ఆర్డర్ ఇచ్చారు సార్, క్లోరిన్ లేకుండా. పాఠాలను బోధించే సామగ్రిని సమకూర్చి అభ్యసన ఫలితాలను అవలీలగా సాధింపగా TLMేళా జరుగుతున్నది. ఉపాధ్యాయ పనితనం భలేగున్నది. అచ్చులు హల్లులు మళ్ళీ వాటర్ తోటి గేట్ చాలా వస్తుంది. తెలుగు మేడం. మ్యాథ్స్కి వచ్చేసరికి నెంబర్ 2 చిన్నదా పెద్దదా స్థానం పెట్టి వాళ్ళ స్థానం ఇవ్వదు. ఏ స్థానంలో ఏది ఉంది దాన్ని యాడ్ చేస్తాం. స్థానం ఇవ్వాలి చేసుకోవచ్చు. ఇట్లా తీసేసి ఫోన్ నెంబరు, కంప్యూటర్ నెంబరు పెట్టమన్నాడు. సంఖ్యాభావన మొత్తం పెట్టేస్తారు. టోటల్ చాలా ఇది మూడింటికి సార్ ఇక్కడ సార్ వాళ్ళకి దీని ద్వారా ఫేసెస్ ఎడ్జెస్ కార్నర్స్ మంచి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఫామ్ దాని మన బలరూపాలు ఉన్నాయి సార్. ఇందులో ఓపెన్ చేసి ఎలా ఉంటుంది, మళ్ళీ ఇందులో ట్రయాంగిల్స్ ఉన్నాయా, స్క్వేర్స్ ఉన్నాయా, రెక్టాంగిల్స్ ఉన్నాయా, అన్ని క్లాస్లలో ఉంటుంది. అమావాస్య అంతా ఉంటే పౌర్ణమి వచ్చేసరికి మొత్తం వస్తుంది. చంద్రకళలు తెలుగు ఇది తిగులు
అన్ని క్లాసులు ఇదేమో ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్, టోటల్ ఇంగ్లీష్ సార్. వర్డ్ నేమ్, పిక్చర్, వర్డ్ ఇవి ఇట్లా గుర్తుంటే వస్తుంది అట్లా ఇవన్నీ తయారు చేస్తున్నారు సార్. మేము క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, క్యాపిటల్ వర్డ్ ఇది తీసేసి అది పెట్టుకోవడమే సార్. సెట్ చేసి తీసేసి ఇక్కడ మనకు సింబల్ ఉంది సార్. దాంట్లో సింబల్ కనిపిస్తే ఏ డైరెక్షన్స్ ఏమున్నాయి, కార్నర్స్ దాంట్లో ఒక సైడ్ హలో చెప్పండి సార్. ఏదని కార్నర్ ఏది తిక్కేదని అట్లనే మనం ఏదైనా నేర్పించుకోవచ్చు. ఎంట్రన్స్ లోకల్ లీఫీ వెజిటబుల్స్ ఉంటే నేను చెప్తాను. ఏదైనా డిఫరెన్స్ కూలింగ్ ఇలా అంటే ఒకటి ఒక్కొక్క ప్లేస్ డైరెక్షన్ రెండోది ఏమేమి సార్ చెప్తారు? ఏమైనా మల్టీ కూడా వాడుకోవచ్చు. మొత్తం సమ్మర్ సీజన్ సార్
సో ఒకసారి రాసి పెడితే వాళ్ళకి కొంచెం ఈజీగా ఇది చూసుకుంటూ వాళ్ళకి తెలుసుకొని కొంచెం సింగిల్ ఫ్లవర్ ఏ రాయాలా అండ్ రాయాలి. ఇక్కడ ఏ ఫ్లవర్ రాస్తుంది, ఇక్కడ యాడ్ ఏ పెన్సిల్ అండ్ ఆరెంజ్. ఇది కొద్దిగా పర్ఫెక్ట్ అయ్యాక నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఏ హౌస్ ఏ రావు ఏ రావు అండ్ అవును అండ్ అవును అండ్ ఐలాండ్ వర్డ్స్ ఇవి చాలా అంతే చదువుతారు. అయితే వాళ్ళకి ముందు రావాల్సిన కాన్ఫిడెన్స్ ఏ అయిపోయి అంటే డైలీ చూస్తుంటే రెగ్యులర్గా ఎక్కువ వస్తే ఒక హెచ్ కూడా మనకు యాన్ వస్తుంది. బట్ అది హై స్కూల్ వస్తుంది, మన 5th క్లాస్ వరకు లేదు హెచ్ యాన్ ఆన్లైన్ నడుస్తుంది. అది లేదు జస్ట్ మన 5th క్లాస్ వరకు ఏ అయిపోయి తెలుగు భాష నేర్పించుటకై తీరొక సామాగ్రి. ఆంగ్లమంటే భయము వీడి మనసు పెట్టి నేర్పుటకై, ఆంగ్లమంటే భయము వీడి మనసు పెట్టి నేర్పుటకై, ఉల్లాసపు బోధనలో ఉండునట్టి బొమ్మలతో మేళా జరుగుతున్నది. ఉపాధ్యాయ పనితనం భలేగున్నది. చెట్టు వల్ల మనకు ఫుడ్ ఐటమ్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ చెట్టు వల్ల మనకు ఫుడ్ వల్ల ఫర్నిచర్ కానీ అవి కానీ మనం దాని వల్ల యూజ్ అవుతుంది. నెక్స్ట్ షెల్టర్, అంటే వేరే జంతువులు షెల్టర్ నివాస ప్రాంతంగా. నెక్స్ట్ మెడిసిన్స్ కూడా మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా పేపర్ తయారు చేయడానికి ఫస్ట్ పిల్లలకి సింగులర్ వర్డ్స్ అనేది చూపిస్తాం. యాపిల్ అంటే యాపిల్ ఉంటుంది, తర్వాత ప్లూరల్ వర్డ్స్ అన్నప్పుడు యాపిల్స్, ఇక్కడ నెంబర్ ఆఫ్ యాపిల్స్. సింగులర్ అంటే 1, ప్లూరల్ అంటే 1 కన్నా ఎక్కువగా ఉండేది ప్లూరల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ బాల్స్, పిఎస్ఎల్ బాల్, ఇక్కడ ఒక బాల్ కనిపిస్తుంది. తర్వాత మనకి బాల్స్ అనగానే ఇక్కడ 4 బాల్స్ ఎక్కువ. సింగులర్ అంటే సిఏటి క్యాట్,
EAT eat, FAT fat, HAT hat, then NOT non here. Next HOT hot, GOT got, DOT dot, COT caught. And math, various load of data అంటే మనం ఇంట్లో తీసుకుంటే అంత వస్తూనే ఉండేది కూడా బాగా సార్ నేను మా స్కూల్ తరఫున అక్షరగాథ తెలుగు TLM గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. దీంట్లో మనం యూజ్ చేసింది ఏంటంటే ఓన్లీ కార్డ్ బోర్డ్స్, జస్ట్ చార్ట్స్ సార్. చార్ట్స్ తోటి మనం ఫిష్ షేప్ తీసుకొని దాని మీద లెటర్స్ రాస్తాం. ఆ సరళ పదాలు యూజ్ చేసుకోవచ్చు, అక్షరాలు గురించి చెప్పవచ్చు, వర్ణమాల గురించి, సరళ పదాలు, గుణింత పదాలు, కొత్త పదాలు గురించి కూడా మనం దీని ద్వారా నేర్చుకోవచ్చు. మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది సార్, ఇట్లా ఫిషింగ్ని మనం గాలం లాగా పట్టించుకొని ఒక లెటర్ తీసుకుంటాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద వచ్చేటువంటి పదాలు అదే ఫర్ ఎగ్జాంపుల్ గుణింతాలు అనుకోండి సార్, తాగుడింతాలు తీసుకోండి. ఆ రోజు తాగుడింతానికి సంబంధించిన అక్షరాలన్నీ కట్ చేసి ఇష్టం దాంట్లో ఒకటి తీస్తాం. కాకడీయం వచ్చినటువంటి కాకి, కాలం, కారం, కాయ, అట్లా వర్డ్స్ అని దానికి సంబంధించినటువంటి చెప్తాం. ఒత్తులకు కూడా దీన్ని అన్ని ఆల్ క్లాసెస్కి చెప్తాం సార్, 1 to 3 క్లాసెస్. థ్యాంక్ యూ సార్. Identify the names of parts of plants. Children. Identify the parts of plants. Identify the parts of Competition లో ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి వర్డ్కి సంబంధించి పిక్చర్ ఇచ్చారు. ఈ పిక్చర్ ద్వారా ఏంటంటే పిల్లలకు ప్రధానం తెలుస్తుంది. దీని నుంచి ఈ 3 పదాలు వస్తాయి. అంటే ఈ 3 లెసన్ ఫస్ట్ లెసన్ అయిపోగానే సెకండ్ లెసన్ వస్తారు. ఫస్ట్ లెసన్ అయిపోయే వరకు ఈ పదాలు నేర్చుకుంటారు. ఈ బొమ్మల ద్వారా బొమ్మలను గుర్తించగలుగుతారు. తర్వాత ఈ పదాలను రాయగలుగుతారు, చదవగలుగుతారు. సెకండ్ అట్లనే కన్వర్ట్ ఇవన్నీ కూడా టీచర్స్ అన్ని కూడా అంటే ఈ చార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఎగ్జాక్ట్లీ ఫస్ట్ క్లాస్ మొత్తం అంతా అయిపోయే వరకు సరళ పదాలు అన్నీ వస్తాయి మేడం. వర్ణమాల పదాలు అన్నీ కూడా చార్ట్ ఉన్నటువంటి పదాలు కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న కూడా టెక్స్ట్ బుక్లో సేకరించారు మేడం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు ఏంటి ఇవి ఐడెంటిఫై చేస్తున్నారు కదా, మళ్ళీ దీనికి ఒక కార్డ్స్ వెళ్ళాలి. కార్డ్స్ ఇవన్నీ కూడా లో కాస్ట్ నో కాస్ట్ తయారు చేస్తారు మేడం. అన్ని పెళ్లి కార్డులు ఉన్నాయి కూడా, పెళ్లి కార్డ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మిస్యూజ్గా ఉన్నాయని కూడా నేను కూడా యూజ్ చేశాను మేడం. ఇక్కడ శనగ అనే పదం ఉంది మేడం. ఈ శనగ నుంచి వాళ్ళు తీసుకొని ఇక్కడ నేను కొన్ని కార్డ్స్ని కూడా నేను చేశాను కదా. ఇప్పుడు ఇక్కడ షా, నాగా అనే ఫ్లాష్ కార్డ్స్ని వాళ్ళు గుర్తించి ఇక్కడ పెట్టగలుగుతుంది. ఇది ఉంది మేడం, శనగ ఉంది. ఇందులో ఐడెంటిఫై చేసేసి షా ఇక్కడ ఉంది, నా ఇక్కడ ఉంది, గా అనేది పెట్టగలుగుతుంది. ఇది ఫస్ట్ వన్ ఇది మేడం. దీంట్లో ఐడెంటిఫై చేస్తాడు, లెసన్ ద్వారా పోతాము. నెక్స్ట్ దీని ద్వారా వర్డ్స్ అక్షరాలను గుర్తుపట్టగలుగుతారు, గుర్తుపట్టి రాస్తారు. ఎవరైతే ఎక్కువ రాస్తారో పదాలు ఉంది కాబట్టి చాలా గానే పెట్టగలుగుతాడు, రాయగలుగుతాడు, చదవగలుగుతాడు, దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతాడు ప్రతి వర్డ్. ఈ ప్రధాన ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి సవరం ఉంది కదా, ఈ సవరం వచ్చేసరికి ఇక్కడ బాగా వస్తుంది, కాపు వస్తుంది, ఇక్కడ కాపు ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఈ పదాలన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ లెటర్స్
రావడం వల్ల వర్డ్స్ అని కూడా రిపీట్ చేయగలుగుతారు. తర్వాత ఇక్కడ మీరు ఊహించగలుగుతారు, చదవగలుగుతారు, రాయగలుగుతారు. ఇంకొకటి సెకండ్ థర్డ్ ఫోర్త్ వాళ్ళకి సి గ్రేడ్ పిల్లలకి బి గ్రేడ్ వాళ్ళకి బాగా వస్తుంది. ఇంకొకటి దీని నుంచి పదార్థ పిల్లలు రైన్ కూడా చెప్పగలుగుతారు. తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్ తబలా ఉంది, తబలా ఏంటి నాకు తబలా ఉంది, నా దగ్గర తబలా వచ్చింది పనితనం భలేగున్నది. చెట్ల మొక్కల యొక్క భాగాలు నేచురల్గా ఒక చార్ట్ దాని గురించి ఈ చార్ట్ తర్వాత రూట్స్ ఇది చేంజ్ ఇది తర్వాత ఫ్లవర్ నెక్స్ట్ ఈ మొక్క పెద్దదయ్యి వృక్షంగా మారితే దానివల్ల దీని రిలేటెడ్ సార్ ఇది ఈ యూనిట్స్ ఆఫ్ ట్రీ ఈ మొక్క పెద్దగా ట్రీ అవుతుంది. ట్రీ ద్వారా మనం వీ గెట్ టు దీస్ థింగ్స్ ఆర్ మెడిసిన్, పల్సెస్, వుడ్, paper, rubber, spices, oil, cotton. We get from this. ఈ ప్లాంట్ యొక్క భాగాలు చూపెట్టు ఇది పెద్ద అయిన తర్వాత ట్రీ అవుతుంది. ట్రీ ద్వారా మనం ఇవన్నీ పొందుతామని ఇంజనీరింగ్ చేస్తాం. నేచురల్గా నో కాస్ట్ చేసుకుంటాం. No cost. Book. Cost is sentence. This is not my book. Native sentence. This was my book. This was not my book. This will be my book. Cost was native sentence. This and ever you have to make up that. It. Here. They. ఇంకా మనం ఎక్స్ట్రా కూడా పిల్లలు ఉంటాయి షీ నేమ్ ఒకే వర్డ్ ఒకే సెంటెన్స్ చాలా సెంటెన్స్ దిస్ ఇస్ ఫ్యూచర్ టెన్స్ పాస్ట్ టెన్స్ ప్రెజెంట్ టెన్స్ 625 సెంటెన్సెస్ ఒక చార్ట్లోనే వీళ్ళకి పాజిటివ్ తెలుస్తుంది నెగిటివ్ తెలుస్తుంది. వాళ్ళు కూడా ఓన్గా ఇదంతా వాళ్ళకి వచ్చేసిందనుకో వాళ్ళు ఇంకా ఓన్గా కూడా చాలా సెంటెన్స్ స్టార్ట్ నుంచి స్టార్ట్ టు 10th వరకు యూజ్ అయింది. విలువలతో కూడిన సాంప్రదాయ సంస్కృతిని విలువలతో కూడిన సాంప్రదాయ సంస్కృతిని ఆటలతో పాటలతో కనుల ముందు చూపిస్తూ మేళా జరుగుతున్నది. ఉపాధ్యాయ పనితనం భలేగున్నది. మేళా జరుగుతున్నది. ఉపాధ్యాయ పనితనం భలేగున్నది. ఊట బాగా చదువులము ఈ చదువులము ఊట బాగా ద్వారా మన అభ్యసన ఫలితాలు అండర్స్టాండింగ్ సార్ ఐడెంటిఫికేషన్ అండర్స్టాండింగ్ అంటే మనం పిల్లలకి ఇప్పుడు పిక్చర్స్ అయినా వర్డ్స్ రాస్తుంది సార్ అక్కడ ఉన్న పిక్చర్స్కి మ్యాప్ చేస్తాం.
వర్డ్స్ పిల్లలకి ఫుడ్ ఐటమ్స్ అయినా రాష్ట్రం అనుకో సార్ ఏ ఫుడ్ ఐటమ్స్ ఎక్కడైనా యాడ్ చేశారు. ఈ మూటబావి ద్వారా అన్ని సబ్జెక్టులు వస్తున్నాయి కదా, బాడీ పార్ట్స్ వస్తున్నాయి, నెంబర్స్ వస్తున్నాయి, ఇంగ్లీష్ ఒకటి అవుట్పుట్స్ వస్తున్నాయి, తెలుగు వస్తుంది, చదవాలి నెంబర్స్ మ్యాథమెటిక్స్ వస్తుంది, బాడీ పార్ట్స్ ఇక తోడుతున్న గురించి అన్ని రకాలుగా తెలుసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ చేయండి. సరే, ఇది చదువులమ్మ ఊటబావి అంటే ఊటబావి అంటే తోడుకున్న కొద్ది మనకి జ్ఞానం వస్తుంది. ఇది సరే, చదువులమ్మ ఊటబావి. ఊటబావి అంటే మనం జ్ఞానానికి సంబంధించిన ఊటబావి. ఇందులో నుంచి అన్ని సబ్జెక్టులు తోడుకోవచ్చు. ఎంత ఊరుకుంటే అంత వచ్చేస్తుంది, తోడుకున్న కొద్ది వస్తుంది. ఏంటంటే మనము ఇందులో కాన్సెప్ట్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము కాన్సెప్ట్ తీసుకుంటే యాక్షన్స్ అని తీసుకున్నాం. ఇంగ్లీష్ ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి ఏ విధంగా ఊటబావి పడుతుంది. ఇందులో ఇక్కడ యాక్షన్ ఫిగర్ పెట్టాము, దీంట్లో యాక్షన్ వర్డ్ పెట్టాము. ఇప్పుడు యాక్షన్ వర్డ్ దీంట్లో ఉంది. ఈ ఊటబావి నుంచి మేము చేస్తున్నాం. చేస్తుంటే ఒక యాక్షన్ వర్డ్ పైకి వచ్చింది. ఈ యాక్షన్ వర్డ్ తీసేసి ఇది విద్యార్థికి ఇస్తాము. విద్యార్థి చదువుతాడు. ఏముంది ఇక్కడ? స్కేటింగ్. ఈ కెన్ రీడ్. స్కేటింగ్ చదువుతాడా? పాయింట్ అవుట్ పిక్చర్. ఆ పిక్చర్ పాయింట్ అవుట్ చేయమంటాం, అక్కడ దాన్ని ట్యాగ్ చేయమంటాం. అంటే స్కేటింగ్ పిక్చర్ మ్యాచ్ చేసింది. దీస్ కమ్స్ అండర్ అండర్స్టాండింగ్. లర్నింగ్ అవుట్కమ్ అంటే గ్రాఫిక్ రీడింగ్ చేసి ఆ పదాన్ని మ్యాచ్ చేయగలిగితే లర్నింగ్ అవుట్కమ్. కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే అండర్స్టాండింగ్. ఇక్కడ మ్యాథ్స్ ఈ విధంగా ఇంగ్లీష్లో ఈ విధంగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ కాకుండా ఇంకోటి తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సీజర్స్ ఉంది. సీజర్స్ తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే సీజన్ స్పీకర్స్ ఇక్కడ పెట్టాము, సీజన్ నేమ్స్ ఇక్కడ పెడతాము. మ్యాగ్నెట్ ఉంది. సీజన్ స్పీకర్స్ ఇక్కడ పెట్టాము, సీజన్ నేమ్స్ ఇక్కడ పెట్టాము. మళ్ళీ దాన్ని తోడుతాము. దీని ప్రతిదానికి ఒక మ్యాగ్నెట్ కోసం ఒక క్లిప్ ఇచ్చాము. అది మ్యాగ్నెట్ కలుపుకొని వస్తుంది, మ్యాచ్ చేస్తాడు. ఈ విధంగా క్వశ్చన్ ఇక్కడ ఇస్తే ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. ఒకవేళ ఆన్సర్ ఇక్కడ ఉంటే క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది. మొత్తానికి మ్యాచ్ చేస్తాడు. నాట్ ఓన్లీ లైక్ ఇది ఈవీఎస్ వస్తుంది. మ్యాథ్స్, తెలుగు, సైన్స్, ఈవీఎస్ ఏదైనా అన్ని కాన్సెప్ట్ ఉన్నాయి. సోషల్ కానీ తెలుగు అక్షరాలు, వర్ణమాల, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, సీజన్స్, క్యాపిటల్స్ ఆఫ్ ఇండియా, తర్వాత బౌండరీస్ ఆఫ్ ఇండియా, స్టేట్స్ అండ్ క్యాపిటల్స్, మోస్ట్ డిజాస్టర్ ఈవెంట్స్ ఏముంటాయి, తర్వాత హెల్త్ కాన్సెప్ట్స్ అంటే రోగం ఏంటి, మంది ఏంటి, ఇలాంటి ఏమి ప్రతి టాపిక్ అంటే ఆల్మోస్ట్ ఒక 200-300 టాపిక్లు దీని కవర్ చేయొచ్చు. అంటే ఇది నాట్ ఓన్లీ ఫర్ ఏ సబ్జెక్ట్, ఇట్ ఇస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ఇది ఊటబావి అంటే చేసుకున్న కొద్ది జ్ఞానం మనకు దీంట్లో పైకి వస్తుంది. ఎంత తోడుకుంటే అంత మనకు తోడుకున్నంత మనదే జ్ఞానాన్ని ఎంత తోడితే. ఈ కాన్సెప్ట్ వచ్చేసి అండర్స్టాండింగ్ లో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మనం లర్నింగ్ అవుట్కమ్ ఏమో పోల్చడము, వ్యత్యాసించడము, మ్యాచ్ చేయడం వస్తుంది. లర్నింగ్ అవుట్కమ్స్ వస్తాయి. అండర్స్టాండింగ్ ఏమో కాన్సెప్ట్ వస్తుంది. దీనికి మీకు స్టేట్లు ఏమిటంటే చదువులమ్మ ఊటబావి. ఇది మామూలు కాబట్టి చదువులమ్మ ఊటబావి, బాలడు పాతబావి. అంటే మనకు ఊటబావులు ఇప్పుడున్నాయి. ఇప్పుడు అసలు ఊటబావులు ఎక్కడ కనుకుందో. ఒకప్పుడు ఊటబావులు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ అంటే బోర్లు. ఇప్పుడు బావులనే లేవు కాబట్టి ఊటబావి అంటే ఏముంటుంది? చేదబావికి ఊటబావికి డిఫరెన్స్ ఉంది. చేదబావి అంటే నీళ్లు ఉన్నప్పుడు సీజనల్గా వచ్చేది చేదబావి. ఊటబావి అంటే ఎనీ టైం 365 days ఉండేది. జీవనది లెక్క ఉంటున్నది ఊటబావి. సో మనకు చదువు అనేది, జ్ఞానం అనేది తరించుకోవాలి, ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఎప్పుడు నిరంతరం వచ్చేది ఊటబావి కాబట్టి నిరంతరం చదువు నేర్చుకుంటాం కాబట్టి ఊటబావి కాన్సెప్ట్ పెట్టుకున్నాం. టీచర్ అయితే దీని లోపల మా స్కూల్లో వేస్ట్ అయిపోయిన డ్రమ్ ఉపయోగించాము. నీళ్ళ డ్రమ్ ఉంటే వేస్ట్ అయిపోయిన డ్రమ్, పగిలిపోయిన డ్రమ్ ఉపయోగించాము. మిగతా అన్ని మామూలుగా ఉపయోగించేవి. ఇవన్నీ లోపల కట్టెలు, ఇవన్నీ మామూలుగా తగ్గింది. అట్లా మట్టి వచ్చేసి పెట్టేసాము. ఇది మామూలుగా ఇంకా మనం వాడుతున్న బకెట్, ఇవన్నీ కూడా మనం పేపర్తో చేస్తాం. దాన్ని క్లిప్స్ పెట్టండి. ఈ క్లిప్ మ్యాగ్నెట్తో వరకు వచ్చేస్తారు. ఈ విధంగా ఎన్నో కాన్సెప్ట్ తీసుకోవచ్చు. అన్ని కాన్సెప్ట్ చాలా కాన్సెప్ట్ కవర్ అవుతాయి. బాగుంది సార్. ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్ సార్ చెప్పగారు ఇంజనీర్ కంటే మ్యాథమెటిక్స్ అన్ని నాట్ ఫర్ వన్, ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ అన్నమాట. మల్టీపర్పస్, మల్టీ యూజర్స్. దీన్ని ఎలా వాడుకుంటే అలా వాడుకోవచ్చు. దీన్ని మేము ఇప్పుడు దీనికోసం పెట్టింది కదా యాక్చువల్గా. మన ఎప్పటి నుంచో ఉంది. కొంచెం సోకుట చేసాం. రోజు పిల్లలు ఆడుకుంటారు దీంతో.
గుట్టపల్లితో మామూలు రెగ్యులర్ వాడుతుంది మాది ఎప్పుడు కాకపోతే కేవలం కాబట్టి మన ఎప్పుడు కావాలని మేకప్ చేస్తాం మళ్ళీ ఒక్కటే వస్తుంది మ్యాగ్నెట్ చిన్న మ్యాగ్నెట్ పెద్ద మ్యాగ్నెట్ 2-3 వస్తాయి ఒకసారి ఒకవేళ 2-3 వచ్చిన నో సింగిల్ వన్ పికప్ చేసుకోమని చెప్పాలి వాళ్ళు మనకి 2-3 వచ్చాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం సమయానుకూలంగా మనం ఎట్లా చేసుకోండి 2 వచ్చాయి అనుకోండి ఇమీడియట్గా ఇంకా అనదర్ బాయ్ ఇంకో బాయ్ టేక్ 1 and 1 చిరపడి తీసుకోండి ఇద్దరు మ్యాచ్ చేయండి ఒకటే వచ్చింది ఒక పిల్లలు అంటుంది 2 వస్తుంది 2 పిల్లలు అంటుంది 3 వస్తుంది 3 పిల్లలు అంటుంది ఎట్లా చేసుకోవచ్చు అది డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్ సరళ పదాలు ఇక్కడ అక్షరం పెడతాం ఇక్కడ పదం పెడతాం ఒత్తులు పెట్టాం ఇక్కడ కా పెట్టాం ఇక్కడ కావత్ తెస్తాం ఇప్పుడు ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ అని పెడతాం ఇక్కడ ఈస్ట్ అని పెడతాం టైటిల్ వచ్చేసి బౌండరీస్ ఆఫ్ ఇండియా ఉంటుంది ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ అని ఉంటుంది ఇక్కడ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇక్కడ ఉంటాయి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ అరేబియన్ సీ ఇండియన్ ఓషియన్ అండ్ హిమాలయస్ 4 పెడతాం ఇక్కడ ఆ 4 గుర్తులు పెడతాం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ పికప్ చేస్తాడు ఈస్ట్ వచ్చింది బే ఆఫ్ బెంగాల్ కట్ట ట్యాగ్ చేస్తాడు ఒకవేళ నార్త్ వచ్చింది హిమాలయన్ కట్ట ట్యాగ్ చేస్తాడు ఇది డిఫరెంట్గా అంటే కాన్సెప్ట్ ఏదంటే దానికి మ్యాచింగ్ ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ ఈస్ట్ పెట్టుకొని ఇక్కడ నుంచి పిక్ హిమాలయ స్పీక్ చేసుకున్నప్పుడు హిమాలయ నుంచి నార్త్ కాడ పెట్టాలి సో లైక్ దట్ ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి సరళ పదాలు ఏముంది నాన్ ఎక్స్ట్రా ఉంటుంది నాణ్య పదానికి నా మీద నరక అని ఒకటి ఉంటుంది అనుకోండి నరకము నరక ఉంటాయి అవన్నీ ఉంటుంది ఆ పదం నరకాలు వచ్చినప్పుడు తగ్గిపోయి నా కాడ పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిది నంబర్స్ 1 2 3 ఉన్నాయి 1 ఓఎన్ఈ 1 ఉంటుంది 1 ఉంటుంది ఇంకా 1 ఓఎన్ఈ 1 స్పెల్లింగ్ ఉంటుంది ఇక్కడ 1 నెంబర్ ఉంటుంది మ్యాచ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటిది బాడీ పార్ట్స్ ఇక్కడ ఫిగర్ పెడతాం ఇక్కడ బాడీ నేమ్ పెడతాం ఇయర్ అని ఇక్కడ బొమ్మ ఉంటుంది ఇయర్ ఇందులో ఉంటుంది అది పికప్ చేసినప్పుడు ఏది వస్తే అది అక్కడ పికప్ చేస్తాం నథింగ్ బట్ ఏ సబ్జెక్ట్ ఆల్ సబ్జెక్ట్స్ డిఫరెంట్గా ఇది ఆల్ఫాబెట్ బాడీ పార్ట్స్ ఈ ప్రొఫెషన్స్ వృత్తులు మన వృత్తులు ఏమున్నాయి ఆ వృత్తి బొమ్మ పెడతాం ఇక్కడ పాటర్ ఉంటుంది ఇక్కడ పాటర్ స్పెల్లింగ్ ఉంటుంది ఆ పాటర్ తీసి ఇలా పెట్టేస్తాం డ్యాన్సెస్ ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ స్టేట్ అండ్ డ్యాన్స్ డిఫరెంట్ 100 టైమ్స్ మన దగ్గర ఉంటే ఇక్కడ హ్యాండ్ చేసి మాత్రం ఒక 5-6 చేసాం వీటికి సంబంధించి ఒక 100 ఉన్నాయి మన దగ్గర ఒకటి మొత్తం 100 ఉన్నాయి థ్యాంక్ యూ జరుగుతున్నది ఉపాధ్యాయ పనితనం భలేగున్నది టిఎల్ఎం మేళా జరుగుతున్నది ఉపాధ్యాయ పనితనం భలేగున్నది భాష కేరళ వాళ్ళు వాడే పదార్థాలు మూడు అక్షరాలు 2 అక్షరాలు సన్నపాలు తయారు అలాగే నెట్ ఫామ్ వల రూపం దాని వల రూపం ఎట్లా ఏ వల రూపంలో మళ్ళీ ట్రయాంగిల్స్ ఉన్నాయా స్క్వేర్స్ ఉన్నాయా అనేది డిఫరెన్స్ ప్రతి ఆకారం క్యూబ్ పిరమిడ్ ఇందులో ఏముంది ట్రయాంగిలా రెక్టాంగిలా స్క్వేర్ అని మళ్ళీ అడగడం మళ్ళీ దాని ఫేసెస్ ఎడ్జెస్ కార్నర్స్ సిలిండర్ కాంపిటీషన్ ఉన్నది యాంగిల్ అవగాహన కోసం 1 మన కేసు ఇది రిమైండర్
ట్రై చేస్తారు. 1 to 5 ఆల్ క్లాసెస్కి యూజ్ అవుతుంది. ఎప్పటికైనా టేబుల్స్ అవసరం కాబట్టి ఎప్పటికైనా టేబుల్స్ క్లాస్ వరకు కూడా యూజ్ అవుతుంది. సరే TLM మేళా జరుగుతున్నది, ఉపాధ్యాయ పనితనం భలేగున్నది. TLM మేళా జరుగుతున్నది, ఉపాధ్యాయ పనితనం భలేగున్నది. సులభమైన రీతిలో టేబుల్స్ వచ్చినాయి. 0 టేబుల్ కూడా ఉంది సార్. 0 అనేది 0 టేబుల్, 9 టేబుల్. మనకు టేబుల్స్ వచ్చేసి డైరెక్ట్ మీరు 9 అంటే 9, 9 to 8, 9 to 20 మనకి ఇంకా పెద్ద రౌండ్ బాక్స్ వేసుకుంటే 20 టేబుల్స్ కూడా వేసుకోవచ్చు. చదువుల ఊటబావి కాన్సెప్ట్. ఊటబావి ఎందుకు ఎంచుకున్నామంటే, ఊటబావి అంటే ఎప్పుడూ ఎండిపోదు, నిరంతరం అందులో మనకి ఏదో లభిస్తుంది. ఇది చదువుకు సంబంధించిన ఊటబావి. అంటే విజ్ఞానం అనేది ఎప్పుడూ తరిగిపోదు, ఎల్లవేళలా ఉద్దిస్తూ ఉంటుంది. కాబట్టి తోడుకున్నా కొద్ది మన జ్ఞానం ఇస్తూనే ఉంటుంది విజ్ఞానం. పుస్తకం అనేది ఎప్పుడైనా కానీ చదువుకు సంబంధించి ఏదైనా సరే నిరంతరం అది విద్యను అందిస్తుంది. కాబట్టి ఊటబావిని పేరు పెడుతున్నాం. అందులో మా ఊరు కాబట్టి చదువులము ఊటబావి, పాలనకు పాఠబావి. షేప్స్, మ్యాథమెటికల్ షేప్స్ అంటే ఈవీకి సంబంధించి మ్యాథ్స్. ఇది వచ్చేసి బౌండరీస్ ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క ఎల్లలు. ఇక్కడ భారతదేశానికి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇక్కడ పెడతాము. హిమాలయాస్, అరేబియన్ సీ, ఇండియన్ ఓషియన్, తర్వాత బే ఆఫ్ బెంగాల్ ఇక్కడ వేస్తాం. ఏ పైకి వస్తే అది ఆ దిక్కులో అక్కడ పేస్ట్ చేస్తారు. రెండో వచ్చేసి ఇది, ఇంకోటి వచ్చేసి మీ ప్రొఫెషన్స్, వృత్తులు. మనకు రోజు నిత్య జీవితంలో ఉపయోగపడే వృత్తులన్నీ ఊళ్ళలో ఉన్నాయి. ఏ వృత్తి బొమ్మ ఇలా ఉంటుంది, వృత్తి పేరులో ఉంటుంది. లేకపోతే వృత్తి పేరు ఇక్కడ ఉంటుంది, వృత్తి బొమ్మ ఇలా ఉంటుంది. ఏ విధంగానైనా మ్యాచ్ చేస్తాడు. కాబట్టి ఇది వచ్చేసి బాడీ పార్ట్, ఇది ఈవీఎస్. ఇది వచ్చేసి నెంబర్స్, ఇది మ్యాథమెటిక్స్. ఇది వచ్చేసి మ్యాథమెటికల్ సింబల్స్. ఇది వచ్చేసి ఆల్ఫాబెట్స్, తర్వాత సరళ పదాలు. అంటే తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్ 4 సబ్జెక్ట్కి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని ఈ బాగా తెలుస్తుంది. కాబట్టి దీనికి విద్యా విషయ పూర్తి అవగాహన కల్పిస్తున్నట్టు ఊటబావి అని పేరు పెట్టుకున్నాం. ఈ కాన్సెప్ట్ తోటి ఇది మల్టీపర్పస్, అన్ని క్లాసులకు, అన్ని గ్రేడ్లకు, అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి టాపిక్. సంఖ్యలను గుర్తించడము, సంఖ్యలను రాయడము, మరి సంఖ్యలకు మరి అమూర్త భావంలో ఉన్నటువంటి నంబర్లకు మరి ఉన్నటువంటి రాసిన అమూర్త భావమైన సంఖ్యలకు మ్యాచ్ చేయడం, ఇది నిర్ణయించడం. మరి దాంతోపాటు వీళ్ళ చిన్నపిల్లలకు చిన్న కూడికలు అంటే 2 + 2 అంటే ఎంత 4, దానికి సంబంధించిన నెంబర్ను చేసుకుని 8 + 2 అంటే 15 అట్లా వేయడం. లేకపోతే ఇంకా నేను 1 + 1 అంటే ఎంత 2 అంటే 2 అనేది పోయికడం దీంట్లో వేయాలి. ఈ విధంగా సంఖ్యలు గుర్తించడం. అట్లనే తీసివేత భావన ఇప్పుడు ఉదయం ఇంతమందికి 8 అయిపోతే ఎంత అంటే మనకి గుర్తుపెట్టుకుని ఇది 8 వెనకాల 5 పోతే 3 వస్తుంది అని చెప్పేసి 3 అనే సంఖ్యని లెక్కిస్తాం.
కలర్స్ రంగులు చెప్పాలంటే మామూలు రంగు జంతువులు వైట్ అంటారు కదా. నెంబర్ ఐడెంటిఫికేషన్ చేస్తారు. అంటే ఫస్ట్ అప్డేట్ ఏదైనా తెలియదు. చెప్పాలంటే ఐడెంటిఫై మంచి అర్థం కావాలి థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బాగా తయారు ఒక దిశలు దిస్ ఈజ్ మై బుక్ దిస్ ఈజ్ మై బుక్ అని వస్తుంది. ఇప్పుడు ఈ కలర్ ఇక్కడ ఒకటి పట్టుకోండి, అది చదవాలి. బాతింగ్ స్నానం చేస్తుంది. ఇలా బాతింగ్ అనేది పిక్చర్ ఉంటుంది, ఇక్కడ బోర్డు ఉంటుంది. ఈ బోర్డు సంబంధించి బాతింగ్ అంటే ఏంటి ఆ పిల్లలు అర్థమైతేనే అక్కడ ఖర్చు పెడతారు. దానికి పెట్టండి, ఇక దానికి పెట్టండి. ఇక అట్లా పిల్లలకు ఎక్సర్సైజ్ చేద్దాం. ఉపాధ్యాయ పనితనం భలేగున్నది, టీఎల్ఎం మేళా జరుగుతున్నది. ఉపాధ్యాయ పనితనం భలేగున్నది,